ఒక అద్భుతం నీ జీవితంలో జరిగినది అని అంటే దేవుడు దానిని కలుగజేసుకొని ఆ పరిస్థితులలో నీ నీ యొక్క జీవితమును కలుగజేసుకొని ఆయన కార్యం చేసినట్టు. హల్లెలూయా. వితౌట్ గాడ్స్ ఇంటర్వెన్షన్, దేవుని యొక్క ప్రమేయము లేకుండా నీ యొక్క జీవితములో అది ఏది కూడా జరగదు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రమేయం నీ పరిస్థితులలో, నీకు సంబంధించిన వాటిలో, నీవు ప్రార్థన చేయుచున్నటువంటి వాటిలో, ఆశతో ఎదురు చూచుచున్నటువంటి వాటిలో, ఉద్యోగము, వ్యాపారము, పరిస్థితుల్లో, సంఘటనలో ఎదురు చూచుచున్నటువంటి విడుదల, ఆరోగ్యము, స్వస్థత, బలము, లేకపోతే వివాహము, లేకపోతే కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు, లేకపోతే సమస్యలు, ఇవన్నీ కూడా మన జీవితములలో నువ్వు ఏ పరిస్థితి గుండా నువ్వైతే వెళ్తున్నావో అది నువ్వు కోరుకుంటున్నదే నీ జీవితంలో అద్భుతము అని పిలువబడుతుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి తను సంవత్సరముల తరబడి దేవుని ఎదుట ఉద్యోగం కొరకు మొరపెడుతున్నాడు. అయితే తను ఆశించుచున్నది ఒక ఉద్యోగము, అయితే దేవుడు ఇవ్వాలనుకుంటున్నది ఇంకొకటి, అది ఉన్నతమైనది. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఆశించేది ఒకటైతే దానికంటే ఉన్నతముగా దేవుడు చేసేదే అద్భుతము. హల్లెలూయా. మన ఊహలలో మన ఎక్స్పెక్టేషన్స్ కిందగానే చూస్తుండొచ్చు, తక్కువగానే చూస్తుండొచ్చు. లేకపోతే అది ఎందుకు అలాగా కలుగుతుందంటే మనకున్న అర్హతల వలన, మనకు అంత పరిస్థితి లేదు, అంత అర్హత లేదు, అంత క్వాలిఫికేషన్స్ లేదు, అంత ఎడ్యుకేషన్ లేదు, లేకపోతే సమదర్ ఏదో కొన్ని పరిస్థితుల వలన నాకంత విశ్వాసము లేదు, లేకపోతే నాకంత వాక్య జ్ఞానం లేదు, లేకపోతే నాకు చదువు లేదు అనేటువంటి పరిస్థితులలో ఆ అద్భుతము దేవుని ఎదుట కొన్నిసార్లు అడగడానికి కూడా మన నోరు రాదు. హల్లెలూయా. హల్లెలూయా. అయినా నీ జీవితంలో దేవుడు కలుగజేసుకుని నీవు ఊహించిన దానికంటే అధికమైన దానిని జరిగించడమే అద్భుతము. హల్లెలూయా.